నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక మలుపు తిరిగింది. ఎమ్మెల్యే ఎంపీ వర్గాలు సూచించిన అభ్యర్థులు కాకుండా టీడీపీ అధిష్టానం మూడో పేరును పరిశీలనలోకి తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా మండవ కృష్ణకుమార్కి బీ ఫామ్ పంపింది. దీనిపై నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో మంత్రి నారాయణ మాట్లాడారు. అధిష్టానం సూచించిన పేరునే ప్రతిపాదిస్తానని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక మలుపు తిరిగింది. ఎమ్మెల్యే ఎంపీ వర్గాలు సూచించిన అభ్యర్థులు కాకుండా టీడీపీ అధిష్టానం మూడో పేరును పరిశీలనలోకి తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా మండవ కృష్ణకుమార్కి బీ ఫారం పంపింది. దీనిపై నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో మంత్రి నారాయణ మాట్లాడారు. అధిష్టానం సూచించిన పేరునే ప్రతిపాదిస్తానని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్న శాఖమూరు సొన్నలత పేరును హైకమాండ్ బీ ఫారం పంపించింది. అయితే ఆ పేరును తాను అంగీకరించబోను అని చెప్పి ఎమ్మెల్యే సౌమ్య కౌన్సిలర్లను పక్కన పెట్టుకుని ఆమె అయితే కార్పొరేట్ సమావేశానికి రాకపోవడంతో సమావేశం కోరం లేక వాయిదా పడింది. మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఉంటే 18 మందిలో 4 వైసీపీ, 14 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వైసీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి రావడంతో టీడీపీ బలం 14కు పెరిగింది. ఈ నేపథ్యంలోని ఎంపీ వర్గంగా పేరుగాంచిన సొన్నలత పేరుని తాను ఆమోదించబోనని, నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పి ఎమ్మెల్యే సౌమ్య పట్టుబట్టింది. దీంతో ఎమ్మెల్యే సౌమ్య మరో పేరును ప్రతిపాదించింది. ఈ పేరును కూడా హైకమాండ్ అంగీకరించలేదు. ఈ 2 పేర్లు కాకుండా మండవ కృష్ణకుమారి పేరుని హైకమాండ్ ఈ రోజు ప్రతిపాదించింది. కొద్దిసేపటి క్రితం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మంత్రి నారాయణ నందిగామ ఎమ్మెల్యే సౌమ్యతో మాట్లాడారు. దీంతో పాటు ఆ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్ ను కూడా అక్కడికి పంపించారు. శ్రీనివాస్ ఖాళీ బీ ఫారాన్ని కౌన్సిల్ సమావేశంలోకి పంపారు. దీనిపై హైకమాండ్ సూచించిన పేరు మండవ కృష్ణకుమారి పేరును రాయాలి అని చెప్పి కూడా ఆయన మీ మీద ఉన్న గౌరవంతో ఈ పేరును ఈ ఖాళీ బీ ఫామ్ ని హైకమాండ్ పంపించింది. ఆ పేరుతోనే మీరు ఆ పేరును ప్రతిపాదించాలి అని చెప్పి సూచించారు. తనతో మంత్రి నారాయణ కూడా మాట్లాడారని, తప్పనిసరిగా మండవ కృష్ణకుమారి పేరుని ప్రతిపాదిస్తాను అని చెప్పి కూడా ఆమె మంత్రి నారాయణకి చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది. కౌన్సిల్ సమావేశంలో ఇప్పుడు ఎవరి పేరు చైర్మన్ ఏమో ప్రతిపాదిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. నందిగామ ఎమ్మెల్యే సౌమ్య ఇప్పుడే ఎన్నిక జరుగుతుంది. మనం ఏబిఎన్ లో లైవ్ కూడా చూస్తున్నాము. వైసీపీకి సంబంధించి 4 కౌన్సిలర్లు, టీడీపీకి సంబంధించి మొత్తం 14 మంది కౌన్సిలర్లు, మొత్తం 18 మంది కౌన్సిలర్లతో నందిగామ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే ఈ సస్పెన్స్ కు తెరపడనుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రామారావు.